కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో సంక్రాంతి నుండి 22 జనవరి వరకు 14 సంక్రాంతి నుండి 22 జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ప్రత్యేకంగా పుణ్యక్షేత్రాలలో పరిశుభ్రత పాటించేటువంటి విషయంలో భక్తులను చైతన్యం చేస్తాం. అయినాక పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమాలు శ్రమధ్వానం ద్వారా కార్యకర్తలు శ్రమధ్వానం ద్వారా చేస్తారు. అదేవిధంగా అక్కడ అన్ని రకాలుగా 22 వరకు సాధ్యమైనంత అన్ని దేవాలయాలలో మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి భక్తులను కూడా మోటివేట్ చేస్తాము. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా మోటివేట్ చేసి ఈ అభియాన్లో, ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా మీకు తెలుసు, 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు అన్ని దేవాలయాల దగ్గర ఆ దేవాలయ కమిటీల యొక్క నేతృత్వంలో, ఆయా దేవాలయ కమిటీల నేతృత్వంలో అయోధ్యలో జరిగేటువంటి కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా అక్కడ ప్రదర్శించేటువంటి కార్యక్రమం, ఆ గ్రామం కానీ, ఆ బస్తీ కానీ, ఆ కాలనీ కానీ ప్రజలందరూ కూడా సమిష్టిగా, సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఏర్పాట్లు చేయడము, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ అయిన తర్వాత అన్ని దేవాలయాలలో అక్కడ మరి దీపారాధన చేయడము, అక్కడ అన్ని రకాలుగా ప్రజలతోటి ప్రసాద వితరణ చేయడము, అదే రోజు సాయంకాలము ప్రతి హిందూ ఇంటి ముందు ముగ్గులతో అలంకారం చేయడము, అదేవిధంగా ఆ రోజు పచ్చ తోరణాలతో అందరి ఇండ్లు అలంకరించుకోవడము, 500 సంవత్సరాలైంది కాబట్టి 5 రామజ్యోతులను మన ఇంట్లో వెలిగించుకోవడము, ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి దేవాలయ నిర్మాణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కూడా స్పందించి పాల్గొంటుంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నేను అభయహస్తం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను. ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో, దీని వెనుక మతలబేందో నాకైతే అర్థం కావడం లేదు. ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరచడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు.